హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనకైతే 6 అయిపోయింది. ఇక్కడ మనం ఇంటి నుంచి అయితే మనము 4 వరకు అయితే మనం వెళ్ళినాం. ఇంటి నుంచి ఎట్టిపోతున్నాం అంటే ఇప్పుడు మనం మేడారం అయితే పోతున్నాం. మనం అయితే ఇప్పుడు మనం జర్నీ మీద అయితే ఉన్నాం. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు నార్పల్లికి అయితే వచ్చేసినాం. కూరగాయలు అయితే ఇలా కొంటున్నాం. మనం అయితే కొంటాను. ఊరు పేరు నార్పల్లి. మనమైతే కొబ్బరికాయలు ఈడైతే తీసుకుంటున్నాం. అటుపోతే బాగా ఎక్కువ అయితే అనుకుంటాం కొబ్బరికాయలకి. మనమైతే ఈడని తీసుకుంటున్నాం. మనమైతే ఈడ ఫ్రెష్ అంటే ముఖాలు కడుగుదామని అందరం ఆగినాం. ఇప్పుడైతే మేడారం పోయే దగ్గరనే ఉన్నాం. మేమైతే ఇంకొక 10-20 నిమిషాల్లో మేడారం అందుతాం. అది కూడా మీకు చూపెడతాం. చూడండి తెల్లకల్లు ఎట్లా ఉన్నది. అందరూ తెల్లకల్లు అమ్ముతారు ఈడ. చూసారు కదా, అందరూ అయితే తెల్లకల్లు కొంటారు. చూసారు కదా, బాగా ట్రాఫిక్ అయితే ఉన్నది. ఇక్కడ బాగా మంది అయితే ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ బట్టలు అయితే బుక్కుతున్నాము. అవి ఇంటికాడ నుంచి అయితే ఎక్కేసుకున్నాం. ఇక్కడ బుక్కుతున్నారు. మనం అయితే చూస్తున్నాం కదా. ఇక్కడ మనమైతే స్నానం చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే చూసుకున్నాక మొత్తం ఫుడ్ అయితే బాగా జనాలు అయితే మనమైతే లడ్డు అయితే లడ్డు కాదు, ఇది అయితే బెల్లం పట్టుకున్నారు. బెల్లం తీసుకున్నాక మనోడైతే బెల్లం అయితే పట్టుకున్నారు. అందరు చూడండి, స్నానాలు చేస్తున్నారు. చూసుకుని పబ్లిక్ అయితే ఫుల్గా ఉన్నారు. అక్కడ అయితే మొత్తం అయితే విమానం మన సాగు కూడా అక్కడ అయితే కనిపిస్తా. మీకు జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ కనిపిస్తారు కదా, ఇక్కడైతే చూసారు కదా మీరైతే. నేను ఇక్కడికి రావాలన్నా 1 గంట అయితే పట్టింది. మాకైతే దారి అయితే దొరకలేదు. మనం మర్చిపోయేది మనం బెల్లం పట్టుకున్నట్టు అటైతే పోతాం. మనం అటువంగా అయితే మళ్ళీ మీకైతే చూపిస్తాము. పూజ చేస్తున్నారు, దర్శనం అయితే చేస్తున్నారు ఇక్కడ మన వాళ్ళు. చూడండి, మన వాళ్ళకి ఇప్పుడైతే బెల్లం అయితే పట్టుకున్నారు. ఇక్కడ పోతున్నాం. ఇప్పుడైతే మేమైతే దర్శనానికి ఇక్కడ చూసాక మా పిన్ని అయితే అక్కడ పట్టుకుంది. మా తాత, మా బాబాయ్, అక్కడ మా రవి, వాళ్ళందరూ అయితే ఇంకొకటైతే పోతున్నారు. అలాగే దర్శనానికి అయితే పోతున్నాం. మన వాళ్ళు అయితే ముంగట్టున్నారు ఫ్రెండ్స్. వీళ్ళైతే మన వాళ్ళు, మనమైతే వెనకాల అయితే ఉన్నాం. ఇక్కడ మనం ఈ దారి ఇప్పుడు దొరకలేదు. అయితే మేమైతే ఇది వెతకడానికి అయితే గంట సేపు అయిపోయింది. మాకు ఇంత లెవెల్ అయితే ఇంకా స్నానానికి వచ్చే ఇది ఎప్పుడు కానీ రాలేదు. స్నానాలు లేకపోయినా ఫస్ట్ లో కూడా ఎప్పుడు కూడా రాలేదు. మనం ఇదే మొదటిసారి అయితే వచ్చేసినాం. మేడారంకి ఇప్పుడైతే అక్కడికైతే పోయే వరకు అయితే ఎంత టైం అయితే ఫ్రెండ్స్. మళ్ళీ కూడా చెమ్ముడు టకటక చూస్తున్నారు కదా. భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. అయితే మేడారంలో ఫుల్గా ఉన్నారు. అయితే ఫుల్గా ఉన్నారు. చాలా పెద్దగా ఉన్నారు. ఇక్కడ అయితే ఫుల్గా ఎవరైనా ఇక్కడ ఎక్కడైనా చుట్టూ మొత్తం జనాలు ఏమి ఎక్కడ పోయినా పబ్లిక్ అంటే మరి ఘోరంగా ఉన్నారు. ఇక్కడ చూస్తారు కదా, పక్కన అక్కడ అయితే గుడి మొత్తం అయితే ఘోరంగా ఉంది. చూసారు కదా, ముంగటైతే మన ముంగట అయితే కనిపిస్తుంది. అయితే ఆ పక్క కూడా అంటే అలాగే మొత్తం అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా.
మనమైతే ఇప్పుడైతే ఇంట్లో వచ్చే దగ్గరికి అయితే వచ్చేసింది చూపిస్తాను మీకైతే చూసారు అక్కడ అయితే దగ్గరలో వచ్చాం ఇంకా పోవడానికి అయితే ఇంకా దగ్గరలో మరి కనిపిస్తుంది కదా అలాగే మనకి దగ్గరలో పోయాక మీకైతే చూపిస్తాను మీకు పోయినాకైతే ఇప్పుడైతే మనకైతే చాలా దూరం చాలా బాగుంది కదా అది మీకైతే అద్భుతంగా కనిపిస్తున్నాయి మాకైతే ఏదైతే ఇప్పుడు చూడలేదు ఇది కూడా చాలా బాగుంది అయితే కనిపిస్తుంది జింకలు అవి అయితే ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది ఫుల్ అయితే జనాలు ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఇంకా చాలా దూరంలో ఉన్నాం ఇంకా ఎంత దూరం ఉందో మనకైతే తెలియదు ఇంకెంత ఎంత దూరం ఉండొచ్చు బాగా దూరం ఉండొచ్చు కదా 10 నిమిషాలు ఎందుకంటే మనం ఇప్పుడు రాలేదు కదా ఫోటో రాసే ఉన్నది ఇంకొక 10 నిమిషాలు తర్వాత అనుకుంటామని అంతేనట ఎందుకంటే మనం ఎప్పుడు చూడలేదు కదా అందుకని అయితే ఇప్పుడైతే చూడలేదు కానీ ఈ రోడ్డు నాకు పోయినట్టే గుర్తు దేని మీద పోయినా మామూలు టేబుల్ దేని మీద అప్పుడు కిందట కారు మీదనే కానీ ఏదో పనికి పోగానే చూసినట్టు ఇటు పని ఇటు దేని మీద పని మీద పోవడమే ఈ దారిలో వచ్చిందట మనోడు చూసినట్టున్నాడు అంటాడు ఈ దారిని ఇంకొకటైతే చిలుకల గుట్ట అయితే కనిపిస్తుంది కదా మీకు ఆ గుట్ట మరి ఏదో కనిపిస్తుంది ప్రతి గుట్ట అయితే ఇంకొకటైతే కనిపిస్తుంది అలాగే చూసారు ఘోరంగా ఫుల్ అయితే ఘోరంగా మనం ఇక్కడైతే చీరలు అయితే సమ్మక్క సారలక్క అయితే ఇక్కడైతే చీరలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది చూసారు కదా ఇక్కడైతే చీరలు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ మనోడు కూడా పట్టుకున్నారు ఇక్కడ అలాగే చూస్తున్నారు కదా ఇక్కడ మొక్కున్నారు మనోడు మొక్కున్నావా మొక్కున్నారు ఇక్కడ మన బాబాయ్ అయితే పట్టుకున్నారు అలాగే మన తాత పట్టుకున్నారు అది కవర్లో ఉంది ఇక్కడైతే పెద్దది మన బాబాయ్ చూస్తున్నారు ఇక్కడైతే మన బాబాయ్ అయితే పోతున్నారు ఇక్కడ అలాగే మనోడు అయితే ఇక్కడ కూడా పట్టుకున్నారు అలాగే సమ్మక్క సారలక్క అయితే పట్టుకున్నారు లోపలైతే చాలా జనాలు ఉన్నారు ఫుల్గా అయితే జనాలు అయితే ఇక్కడ ఉన్నారు
ఉన్న వాళ్ళకి ద్వారా పక్కన నుంచి బంగారాన్ని తీసుకొచ్చి సమర్పిస్తూ వారిని ముందుకు పంపే ప్రయత్నం చేయండి. వారి నుంచి ద్వారా పక్కన బంగారాన్ని సమర్పించే ప్రయత్నం చేయండి. దూరంగా నర్స్ అయితే మనకైతే అలాగే మన సిద్ధార్థం అయితే కనిపిస్తుంది కదా వాళ్ళైతే ఇంత దూరం ఉన్నది అంటున్నారు అయితే ఇప్పుడు అయితే రాలేదు. ఇక్కడ ఎన్ని చుట్టూ తిరగాలో ఈసారి అయితే పొద్దుపోయేటట్టుంది. మామ అయితే సూపర్ కదా మన మామూలుగా ఎక్కడైతే చెప్పాలి అని చెప్పాలి. అయితే చూసుకున్నా మామ ఇక్కడైతే మనకైతే నాకైతే నర్స్ అయితే బాగా వేస్తుంది. మామ అయితే మన కొబ్బరికాయల్ని మరియు బంగారాన్ని గద్దెల మీద సమర్పిస్తూ ఉంటారు, విసిరేస్తూ ఉంటారు. కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దయచేసి భక్తులు ఆ యొక్క గేట్ దగ్గర ఉన్నటువంటి వారు మరియు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి సహకరించగలరు. ఎందుకంటే ఇక్కడైతే జనాలు ఉన్నారు. ఘోరంగా జనాలు అయితే బయటకు వచ్చేసినాం. గుండీలలో సమర్పించిన కారకాలు మాత్రమే అమ్మవారికి వారు ఎవరో లోపలికి పవిత్రమైనటువంటి అమ్మవారికి అమ్మకి ఎంతో ఇష్టమైన బంగారం. ఆ బంగారాన్ని అమ్మవారికి సమర్పించుకుంటూ కాంకలు మొక్కలు అమ్మవారిని ముడుపుకొని తీసుకొచ్చిన కాంకలు కానీ అమ్మవారిని కట్టించినటువంటి ధనంలో కొంత భాగాన్ని అమ్మకు సమర్పించుకునే వారు కానీ ఆ ఉండిలో మాత్రమే సమర్పించగలరు. ఎవరి చేతులకు ఎటువంటి కానుకలు ఏమి ఇవ్వరాదు. మనమైతే ఫోటోలు అయితే తీసుకుంటున్నాం. అక్కడ చూసుకుంటున్నా సమక్ష
అయితే ఫోటోలు తీసుకుంటున్నాం, ప్యాక్ చేస్తున్నాం. అక్కడైతే చూస్తున్నారు కదా, ఇప్పుడైతే పోతున్నాం. అక్కడ పోయిన చూస్తున్నాం కదా, ఫుల్ అయితే ఆకలి అవుతాం, మన ఫుల్ అయితే ఆకలి అవుతాం. అక్కడ పూజారులు అక్కడ అమ్మక్క కట్ట మీద ఉన్న పూజారు మన మానవ ముందు జరుగుతూ ఉన్నది. అక్కడ పోలీస్ కాన్స్టేబుల్ సూచనలు పాటించడం ముందు జరుగుతూ ఉన్నది. అక్కడ డ్యూటీ చేస్తున్నారు. ఒక్కడైనా సరే ఎంతమందిలో కంట్రోల్ చేస్తున్నాడు. కొబ్బరికాయలు పెట్టే ప్రాంగణం దగ్గర ఉన్న పోలీస్ మనం ఉన్నది ఒక్కడే, కానీ చక్కటి కంట్రోలింగ్ అంటే భక్తులు మనం కంట్రోల్ చేసుకోలేము. దయచేసి విఐపి గేట్ లో ఎవరు కూడా ఎవరు దాన్ని ఓపెన్ చేయరా సార్. దయచేసి ఆ గేట్ ఇన్ఛార్జ్ నీలాద్రి కృష్ణ కొద్దిగా అక్కడ ఉన్నటువంటి వారికి ముందుకు వెళ్ళమని చెప్పండి సార్. దయచేసి ఆ గేట్ డ్యామేజ్ లో మర్చిపోయింది. చాలా బాగుంది ఇక్కడైతే, ఫీల్ అయితే అదిరిపోతుంది. వాటర్ అయితే చూసారు కదా, మన పైకి అయితే ఎట్లా వెళ్ళిపోతుంది చూసారు కదా. మన అంకల్ అయితే బాగా సూపర్గా ఎక్సలెంట్గా ఉంది. వాటర్ కూడా ఎల్లేట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకైతే వాటర్ అయితే బాగా మంచిగా ఉన్నది ఫ్రెండ్స్. బ్యూటిఫుల్గా అంటే సూపర్ అద్భుతంగా. ఇలాంటి సీన్లు అయితే ఇప్పుడైతే మనం చూసుకోలేదు. ఇది కూడా స్టార్ అయితే మనం అయితే చూసుకున్నాం. చాలా బాగా అయితే మనమైతే ఇప్పుడైతే పోతన పనుకోవడానికి, ఎందుకంటే తిరగలేకపోయినాం. దర్శనానికి పోయినప్పుడే ఎందుకంటే చాలా అలసిపోయినాం. అక్కడ నిలబడి మొత్తం అయితే కాళ్ళు అయితే తీసుకుపోయినాయి. అందుకని మేమైతే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం పడుకోవడానికి. మన వాళ్ళైతే ఇక్కడైతే పడుకుంటున్నారు, మనం కూడా పడుకుందాం. మనమైతే ఇప్పుడైతే పడుకుంటాం ఫ్రెండ్స్. అలాగే పొద్దునైతే కలుసుకుందాం. ఓకే, బాయ్. పొద్దున మళ్ళీ చూద్దాం. పొద్దున మీకైతే మరి చూపిస్తాం. ఇప్పుడైతే మేము అలసిపోయి ఉన్నాం, తిరగలేకపోతున్నాం. అక్కడైతే ఎక్కడ బాగా అలసిపోయినాం నిలబడి. ఫ్రెండ్స్ ఈడకైతే మనం జాతర నుంచి బయటకు అయితే వచ్చేసినాం. ఇక్కడ మన పార్క్, ఇక్కడ బోరింగ్ అయితే అక్కడ ఉంది మన ఇక్కడ ముఖం కడిగి పోదామని ఇంటికైతే ఇక్కడికైతే వచ్చినాం. ఎందుకంటే అక్కడ లేట్ చేస్తే పార్కింగ్లో వెళ్ళలేము. నిన్న కూడా చూసినాం అక్కడ పార్కింగ్ అయితే ఘోరంగా అవుతుంది అని పొద్దున్న అయితే మనం వెళ్ళి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఉన్నారు, అలా అయితే కడిగేసింది ముఖాలు. మేమైతే మిగిలిపోయినాం కడగడానికి. మేము కొద్దిగా వాకింగ్ చేసినాం అన్నట్టు ఈ పార్కులో. ఇప్పుడైతే మన కార్ అయితే ప్రస్తుతానికి ఈడ ఉన్నది మన కారు. ఇది మా కారు. అయితే ఇక్కడ చెట్టుకుని 30 అట ప్లేట్కి 30. ఆకలి అయితే అని తింటాను. మావిడైతే ఫస్ట్ తిన్నాడు, నేనైతే ఇంట్లో తినేసాను. ఆకలి అయితే ఇక్కడ అలాగే కూడా అక్కడ అయితే మంచిర్యాలకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. అక్కడ గంగస్నానం చేసినాం కదా, ఇప్పుడు ఇక్కడ చేద్దామని వచ్చేసినాం. అయితే ప్రస్తుతానికి గోదావరి కనికి వచ్చినాం స్నానం చేయడానికి. అయితే అక్కడ చేసినాం కదా, ఇప్పుడు ఇక్కడ కూడా చేయాలి స్నానం. ఇదంతా కనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్. బ్రిడ్జ్ అయితే అక్కడ బ్రిడ్జ్ ఇక్కడ దగ్గరలో ఉంది. అయితే ఇది గంగ అయితే అక్కడ పోయినాక అక్కడ చూపిస్తాం మీకైతే. ఐస్ క్రీమ్ తింటారా? ఎంత ఒకటి? 10 రూపాయ. ఐస్ క్రీమ్ 10 రూపాయలకు ఒకటాట. 10 రూపాయలకు ఒకటాట. మనమైతే 3 అయితే తీసుకుందాం. బాగుందా? మంచిగా ఉందా? సీట్ ఉందా? ఇచ్చేవానికి వచ్చే
ఆ? ఇక్కడైతే చూస్తున్నారు కదా మన వాళ్ళు అయితే ఇక్కడికైతే గంగస్నానికి అయితే వస్తున్నారు. వాళ్ళైతే ఇక్కడ కదా మామూలుగా అయితే వీళ్ళైతే ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇక్కడ అంతగా బాగాలేదు, బాగుంది నిన్న మొన్న దాకా. అదంతా మొత్తం కనిపిస్తుంది. ఇదంతా మొత్తం అయితే ఇక్కడైతే చూసారు కదా, బాగుంది. ఇక్కడైతే కాదావరం సీన్ అయితే అదిరిపోతుంది కదా, అంతగా లేదు. నీళ్ళు అయితే అక్కడ కనిపిస్తుంది. బాగా లేదంటే అక్కడైతే చూసారు కదా, లేకుంటే వర్షాకాలంలో అది ఇదంతా మొత్తం అయితే ఫుల్ వేసి ఉంటుంది. అది మొత్తం అయితే ఇప్పుడైతే అలా లేదు. మనం ఇక్కడైతే చూస్తున్నాం, ఎట్లయితే దిగుతున్నాం. ఇక్కడ చూస్తారు కదా, చేపలు అయితే చిన్న చిన్నవి బాగున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు అయితే, అవి ఉరుకుతున్నాయి. ఇక్కడ మీకు జూమ్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మస్తు గోదావరి గంగ అయితే స్నానం చేయడానికి అయితే డ్రెస్సులు తెచ్చేసుకున్నాం. భక్తులంతా ఇక్కడ వచ్చి సమ్మక్క సారలక్క మేడారం నుంచి ఇక్కడికి వచ్చి స్నానాలకు అయితే చేసి ఇంటికైతే బయలుదేరుతారు. ఇప్పుడైతే మనమైతే చేసుకున్నాం. అక్కడైతే మన వాళ్ళు అయితే అక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళైతే స్నానాలు అయితే చేసుకున్నాం, మనం కూడా చేసుకున్నాం. మన చుట్టాలు అయితే వచ్చేసారు ఆడ గోదావరి నుంచి. అక్కడికైతే మాట్లాడుతున్నారు వాళ్ళు. మనమైతే ముందుకు అలా పోతున్నాం. అక్కడికి ఎలా ఉందో అక్కడైతే తిరుగుతా చూపిస్తాం మీకు. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే దర్శనం అయితే చేసుకున్నాం ఇప్పుడు. అలాగే ఇప్పుడైతే మనమైతే పోతున్నాం ఇటు. ఇక్కడ ఎలా ఉందో అక్కడ లోపలికైతే గుడి కాడ లోపలైతే చూసుకుంటాం మనం. మన వాళ్ళు అయితే ఇంకా వెనుకనే ఉన్నారు. మన వాళ్ళు అయితే మనమైతే దర్శనం చేసుకుని ముందుగా వెళ్ళినాం. అందుకే మనదైతే అక్కడ మైక్ అయితే మాట్లాడేది, ఇక్కడైతే మనది లేదు, పడిపోయింది అక్కడ మేడారంలో. అంత జనాల్లో మేమైతే అది చాలా ఇబ్బందిగా జరిగింది. కష్టంగా అలాగైతే చేసుకున్నాం, గెలుచుకున్నాం. అంత కష్టంగా చేసుకున్నప్పుడు అయితే అది మాకు అది గుర్తుకు రాలేదు. అది పడిపోయిన తర్వాత మేము చూస్తే ఇక్కడ లేదు మైకు. తర్వాత వచ్చినాక చూసుకున్నాక లేదు. అయితే ఇప్పుడైతే మామూలుగానే సెల్లుతోనే తీసినాం. మళ్ళీ తర్వాత కూడా నేను అది అయితే చెప్పలేను, అక్కడ చెప్పలేదంత పరిస్థితి ఉండే ఘోరంగా. చూస్తున్నారు కదా మన ఇక్కడైతే కనిపిస్తుంది. అక్కడైతే అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ అయితే, అక్కడ మీకైతే అక్కడికైతే పోదాం. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ కూడా చాలా బాగుంది జాతర అయితే. ఇక్కడ చూస్తే అయితే మొత్తం అయితే అన్నాలు. ఇక్కడ కూడా జాతర ఉంది, ఇక్కడైతే కనిపిస్తుంది కదా మీకైతే. ఫ్రెండ్స్, మనమైతే ఆశీర్వాదం కందేసినాం. మేడారం అయితే కారు మీద పోయినాం కదా, ఇప్పుడు మళ్ళీ ఆటో మీద పోవాలి ఇంటికి. మన ఆటో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మా ఊరికైతే కార్ అయితే పోదు, 2 కార్లు. అందుకే అటు మాట్లాడుకున్నాం, ఇటు ఇంటి వరకు పోతుంది ఆటో అయితే.